Good morning. Now we discussed about organic spectroscopy. Organic spectroscopy techniques for cluster for cluster 8C1. Okay. So in the last class we discussed about chemical shift and the factors influencing of chemical shift. Okay. So we see the chemical shift and the difference in between the precessional frequency value of the sample protons and the precessional frequency value of the reference proton. So here the reference proton is TMS, tetramethyl okay. అలాగే దాని తర్వాత ఏం చూసామండి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆఫ్ ది chemical shift. So here in which the factors are electronegative effect, that is a shielding and de-shielding effect. It's a wow. And another shielding to de-shielding అంటే ఏంటి చూసుకోండి. షీల్డింగ్ జోన్ అంటే ఎలక్ట్రాన్ రిచ్ జోన్ అని, de-shielding అంటే ఎలక్ట్రాన్ పూర్ జోన్ అని. షీల్డింగ్ జోన్లో కనుక ప్రోటాన్ కనుక ఉంటే దాని యొక్క ప్రెసిషనల్ ఫ్రీక్వెన్సీ వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ జనరేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని తక్కువగా తీసుకుంటుంది. కాబట్టి దాని యొక్క మ్యూ వాల్యూ తక్కువ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎన్ఎంఆర్ వాల్యూ అనేది తక్కువ ఉంటుంది. అలాగే కెమికల్ షిఫ్ట్ డీషీల్డింగ్ అని చూస్తే కెమికల్ షిఫ్ట్ డీషీల్డింగ్ అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది వెరీ పూర్, అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఏముండదు. ఇది ఫార్ అవే ఫ్రమ్ ది షీల్డింగ్ జోన్, అంటే షీల్డింగ్ జోన్కి దూరంగా ఉంటుంది. అక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే ఎలక్ట్రాన్ అనేది ఉండట్లేదు కాబట్టి అక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ లేదు కాబట్టి జనరేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి అక్కడ ఏమవుతుంది అంటే అక్కడ ప్రోటాన్ ఉన్నప్పుడు ఆ ప్రోటాన్ యొక్క ఎన్ఎంఆర్ వాల్యూ అనేది బాగా తక్కువగా ఉంటుంది. ఓకేనా, ఇది షీల్డింగ్ డీషీల్డింగ్. అంటే షీల్డింగ్ జోన్ మీన్స్ హై ఎలక్ట్రాన్ డెన్సిటీ, NMR value lower. De-shielding means low electron density, NMR value is higher. Okay. Next, very important essay and short answer question is anisotropic effect. Anisotropic effect. Very important. Anisotropic effect. Anisotropic effect. What is anisotropic effect అంటే బేసికల్లీ ఇక్కడ కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ కనుక చూస్తే ఈ కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ లో మనకి ఈ కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ అనేది మనకి ఎలక్ట్రోనెగటివ్ ఎఫెక్ట్ ద్వారా కనుక చూస్తే ఎలక్ట్రాన్ డెన్సిటీ మీద ఆధారపడి దాని యొక్క వాల్యూస్ అనేది పెరగడం తగ్గడం అనేది జరుగుతుందని చెప్పాం. కానీ ఇక్కడ ఏదైతే ఫ్యాక్టర్ ఉందో ఆ ఫ్యాక్టర్కి అనుకూలంగా మిగతా ఎలిమెంట్స్లో కూడా, మిగతా మాలిక్యూల్స్లో కూడా ఎన్ఎంఆర్ వాల్యూ పెరగడం తగ్గడం అనేది జరగట్లేదు, దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. అలా వ్యతిరేకంగా జరిగే వాటిని వివరించడాన్ని మనం ఏమంటే ఎనైసోట్రోపిక్ ఎఫెక్ట్ అని అంటాం. అలా వ్యతిరేకంగా జరిగేదాన్ని వివరించడాన్ని ఏమంటే ఎనైసోట్రోపిక్ ఎఫెక్ట్ అని అంటాం అన్నమాట. సో ఎనైసోట్రోపిక్ ఎఫెక్ట్, ఐసోట్రోపిక్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం అంటే ఎనీ ఫ్యాక్టర్స్ ఆర్ ఎఫెక్టింగ్ దట్ ఫ్యాక్టర్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆల్ మాలిక్యూల్స్ ద సేమ్, అన్నింటికి ఒకే రకంగా అనుకుంటే దాన్ని ఐసోట్రోపిక్ ఎఫెక్ట్. ఐసోట్రోపిక్ అంటే సమాంతరం అని అంటాం. అలాగే ఎనైసోట్రోపిక్ ఎఫెక్ట్ అంటే ఏదైనా ఒక ఫ్యాక్టర్ కానీ ఎఫెక్ట్ కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు అది అన్నిటికీ ఒకే రకంగా కాకుండా ఒక్కోదానికి ఒక రకంగా కనుక ఉపయోగపడితే, ఒక్కదానికి ఒక రకంగా కనుక ప్రభావం చూపిస్తే దాన్ని ఎనైసోట్రోపిక్ ఎఫెక్ట్ అని అంటాం. ఇక్కడ ఎనైసోట్రోపిక్ ఎఫెక్ట్ చెప్పడానికి గల మెయిన్ కారణం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కేన్స్ కనుక ఉన్నామనుకోండి,
CH3 CH3 దీని యొక్క NMR వాల్యూ డెల్టా 0.9 ppm. అలాగే ఆల్కీన్స్ కనుక చూస్తే దీని వాల్యూ 4.5 నుంచి 5.8 నుంచి 5.8 వరకు ఉంటుంది. అలాగే ఎసిక్లీన్ కనుక చూస్తే దీని వాల్యూ 2.35. అలాగే aromatic కాంపౌండ్ కనుక చూస్తే aromatic కాంపౌండ్ కనుక చూస్తే 6.8 నుండి 7.5 7.8 వరకు 7.8 రేంజ్ లో. సో ఇక్కడ మనం ఈ వాల్యూస్ కనుక చూస్తే మనకు ఒకటి అర్థమవుతుంది. ఈ వాల్యూస్ కనుక చూస్తే మనకి ఏం అర్థమవుతుంది అంటే ఇక్కడ చూడండి ఆల్కేన్స్ లో వాల్యూ ఎంత ఉంది? 0.9 ppm ఉంది. ఆల్కీన్స్ లో ఎంత ఉందండి? 4.5 నుంచి 5.8 వరకు ఉంది. ఆల్కైన్ లో ఎంత ఉంది? 2.34 ఉంది. అలాగే ఇక్కడ కూడా ఆల్కీనే డబుల్ బాండ్ కంటిన్యూయింగ్, aromatic అంటే డబుల్ బాండ్. ఇక్కడ ఎంత ఉంది? 6.8 నుండి 7.8 వరకు ఉంది. సో ఇక్కడ కనుక చూస్తే అకార్డింగ్ టు బాండ్ ఆర్డర్ కనుక చూస్తే సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్. ఇక్కడ ఆల్కీన్ కి ఎసిక్లీన్ మధ్య వ్యత్యాసం కనుక చూస్తే ఆల్కీన్ అనేది డబుల్ బాండ్ అనేది ఎక్కువ వాల్యూ చూపిస్తుంది దేనికన్నా? ఎసిక్లీన్ కన్నా, ట్రిపుల్ బాండ్ కన్నా. యాక్చువల్గా డబుల్ బాండ్ ఇంత ఉంది కాబట్టి ట్రిపుల్ బాండ్ ఇంకేమవ్వాలి? ఎలక్ట్రానిక్స్ పెరిగింది, ఒక బాండ్ ఆర్డర్ పెరిగింది కాబట్టి దాని వాల్యూ ఇంకా పెరగాలి. కానీ ఏమైంది? పెరగల, తగ్గింది. మళ్ళీ అలాగనే చూస్తే ఆల్కీన్కి 5.86 వరకు ఉంది కాబట్టి ఇక్కడ aromatic ఎంత ఉండాలి? aromatic సేమ్ అదే రేంజ్లో డబుల్ బాండ్ ఉన్న రేంజ్లో ఉండాలి. కానీ అక్కడ ఎంత ఉందండి? 7.8 వరకు ఉంది. 6 అంటే 7 to 8. సో ఇంత ఉండడానికి, ఇంత వ్యత్యాసం రావడానికి గల కారణం ఏంటి అని అంటే, సో ఇక్కడ అకార్డింగ్ టు ఎలక్ట్రోనెగటివ్ ఎఫెక్ట్ కనుక చూస్తే ఏదండి? ఎలక్ట్రోనెగటివ్ ఎఫెక్ట్ కనుక చూస్తే ఎలక్ట్రోనెగటివ్ ఎఫెక్ట్ ద్వారా ఈ వాల్యూ అనేది టాలీ అవ్వట్లా. ఎందుకని? ఎలక్ట్రాన్ డెన్సిటీ మారే కొద్దీ దాని వాల్యూ అనేది మారాలి. కానీ ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ మారే కొద్దీ ఒక దాంట్లో ఒక రకంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎలక్ట్రో షీల్డింగ్ అండ్ డీషీల్డింగ్ ఎఫెక్ట్ అనేది, షీల్డింగ్ అండ్ డీషీల్డింగ్ ఎఫెక్ట్స్ కెన్ నెవర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద వాల్యూస్ ఆఫ్ దిస్ కాంపౌండ్. ఓకేనా? దీన్ని ఈ షీల్డింగ్ డీషీల్డింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. దీని యొక్క వాల్యూస్ అనేది వేరేగా ఉంటుంది. ఎందుకు వేరేగా ఉంటుంది అనేది ఇక్కడ ఎనైసోట్రోపిక్ ఎఫెక్ట్ ద్వారా మనకి వివరించడం జరిగింది అనమాట. ఎందుకు వేరేగా ఉంటుందో ఎనైసోట్రోపిక్ ఎఫెక్ట్ ద్వారా మనకి వివరించడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ మనం చూస్తే ఎనైసోట్రోపిక్ ఎఫెక్ట్ లో మెయిన్గా ఏం జరుగుతున్నాయి అంటే ఇక్కడ 5 bond containing compounds లో ఏం జరుగుతుందని చూద్దాం. ఫస్ట్ ఆల్కీన్స్. Anisotropic effect in ఈ అనిసోట్రోపిక్ ఎఫెక్ట్ అనేది మెయిన్లీ explained about compounds containing 5 bonds. దేనికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి? ద అనిసోట్రోపిక్ ఎఫెక్ట్ ఈజ్ explained mainly about compounds containing 5 bonds. ఇక్కడ ఆల్కీన్స్ ఇది ఆల్కీన్. ఈ ఆల్కీన్ లో ఇక్కడ ఏముందండి? డబుల్ బాండ్ ఉంది కదా.
ఇది ఎలక్ట్రాన్ క్రౌడ్ ఈ విధంగా పైన కింద కూడా ఆవరించి ఉంటుంది. ఎలక్ట్రాన్ క్రౌడ్ అనేది ఈ విధంగా పైన కింద కూడా ఆవరించి ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ క్రౌడ్ ఉన్న తర్వాత ఇది ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ క్రౌడ్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేషన్ అనేది ఉంటుందని చెప్పాం కదా. ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేషన్. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలాగ ఇస్తుంది. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇలాగ ఇస్తున్నాం. B0 ఆర్ H0 ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు దీన్ని కనుక చూస్తే దీనికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా డ్రా చేయొచ్చు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేషన్ అనేది ఈ విధంగా చేయొచ్చు. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఉన్న ప్రోటాన్స్ ఇక్కడ ఉన్న ప్రోటాన్స్ ఏదైతే ఉందో ఈ ప్రోటాన్స్ ఎక్కడ వస్తుందండి? ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, పాజిటివ్ మ్యాగ్నెటిక్. ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంతా కూడా ఈ విధంగా మనకి ఈ జోన్ లో మాత్రం ఉంది. ఇప్పుడు ప్రోటాన్స్ అనేవి ఎక్కడ ఉన్నాయండి? అవుట్ సైడ్ గా ప్రోటాన్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి? అవుట్ సైడ్ గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు ఇది షీల్డింగ్ జోన్. మరి ఇదేంటండి? డీషీల్డింగ్ జోన్. ఇప్పుడు ప్రోటాన్స్ ఆల్కిన్స్ లో ఎందులో వచ్చాయి? ప్రోటాన్స్ ఆల్కిన్స్ లో ఈ రెండు ప్రోటాన్ ఇక్కడ ఉన్న ప్రోటాన్స్ కనుక చూస్తే ఆల్కిన్స్ లో ఉన్న ప్రోటాన్స్ ఎందులో వచ్చాయండి? ఎందులో వచ్చాయంటే డీషీల్డింగ్ జోన్ లోకి వచ్చాయి. దే ఆర్ ఇన్ డీషీల్డింగ్ జోన్. సో కాబట్టి ఇక్కడ దీని వాల్యూ ఎంతండి? 4.5 నుంచి 5.8 వరకు ఉంటుంది. ఎన్ నెంబర్ వాల్యూ ఎంత ఉంటుందండి? 4.5 నుంచి 5.8 వరకు ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో అలాగే ఎసిట్లీన్ కనుక చూస్తే ఎసిట్లీన్ ఎలా ఉంటుంది అంటే డీషీల్డింగ్ జోన్. ఎసిట్లీన్ కూడా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఎలక్ట్రాన్ క్రౌడ్ రొటేషన్ ఎలా ఉంటుంది? ఇలా ఉండాలి. ఎలక్ట్రాన్ రొటేషన్ ఎలా ఉండాలండి? బాండ్కి దీనికి లాగా అటు ఇటు ఉండాలి. కానీ ఇది ఎలా అడ్జస్ట్ అవుతుంది అంటే ఇది ఏ విధంగా అడ్జస్ట్ అవుతుంది అంటే ఈ విధంగా అడ్జస్ట్ అవుతుంది. ఇలా అడ్జస్ట్ అయినప్పుడు
ఇక్కడ జనరేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ విధంగా ఉంది. జనరేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ విధంగా ఉంది. ఇప్పుడు హైడ్రోజన్స్ ఎక్కడ వచ్చేయండి, ఇది సర్క్యూట్. ఇప్పుడు హైడ్రోజన్స్ ఎక్కడొచ్చే, ఎక్కడైతే దీన్ని సిలిండ్రికల్ షీట్ అంటాం, ఇదేంటంటే సిలిండ్రికల్ షీట్. ఈ హైడ్రోజన్స్ ఇప్పుడు ఇది షీల్డింగ్ జోన్, ఇదేంటంటే షీల్డింగ్ జోన్. ఇప్పుడు ఈ షీల్డింగ్ జోన్ లో ఏమొచ్చాయి, ప్రోటాన్స్ వచ్చాయి. మనకి చెప్పాం షీల్డింగ్ జోన్ లో కనుక ప్రోటాన్స్ కనుక వచ్చి దాని వాల్యూ ఎలా ఉంటుందండి, ఎక్కువగా ఉంటుంది. దాని వాల్యూ ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఎందుకని, అక్కడ మనకి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అక్కడ మనకి ఏమవుతుంది, B0 H0 ఇస్తే ఈ ప్రోటాన్స్ అన్ని కూడా ఆల్రెడీ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉన్నాయి కాబట్టి, రిచ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉన్నాయి కాబట్టి అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేషన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తక్కువ తీసుకుంటుంది కాబట్టి NMR వాల్యూ అనేది తగ్గిపోతుంది. సో దట్స్ వై ద NMR వాల్యూ ఇస్ 2.34. ఎక్కడ ఎంత ఉంటుందండి, NMR వాల్యూ 2.34. ఇక్కడ ఎంత ఉంటుంది, NMR వాల్యూ 4.5 నుంచి 5.8 వరకు ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ తక్కువ ఉండడానికి గల కారణం ఇలా ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుంది అనొచ్చు, ఇలా ఉండాలి కదా, ఇలాగే ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ ఏదైతే ఎలక్ట్రాన్ క్రౌడ్ ఉందో ఇలాగ సర్క్యులేషన్ అనేది అవుతుంది కదండి. ఇలాగా ఈ సర్క్యులేషన్ అనేది ఎలక్ట్రాన్ క్రౌడ్, ఈ సర్క్యులేషన్ ఇట్ ఈస్ రిజిడ్, రిజిడ్ సర్క్యులేషన్. ఇప్పుడు చూడండి, మ్యాగ్నెట్ ఉంటుంది కదా, మ్యాగ్నెట్ ఆపోజిట్ సైడ్స్ కలిపితే అడ్డం, సేమ్ సైడ్స్ పెట్టడానికి ఏమవుతుంది, అది ఇలా ఉన్నది తప్పి మన వెనక్కి తిరిగిపోతుంది, రిపల్షన్స్ అనేవి వస్తాయి. అలాగే ఇక్కడ కూడా ఎసిక్లీన్ కనుక చూస్తే ఎసిక్లీన్లో ఏం జరుగుతున్నాయి అంటే అక్కడ అది ఎప్పుడైతే ఫ్లాట్గా ఉందో మన ఇచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఎలా ఉంటుందంటే, మనం ఇచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఇలాగా పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు అదేమవుతుందంటే ఆటోమేటిక్గా అది ఇలా ప్యారలల్గా తిరిగిపోతుంది, రెండు ఒకే యాంగిల్లో తిరిగిపోతుంది అన్నమాట. ఎందుకు తిరుగుతున్నాయంటే ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ సర్క్యులేషన్ అనేది అక్కడ రిజిడ్ ఎలక్ట్రాన్ సర్క్యులేషన్ ఈస్ రిజిడ్. అంటే ఎలక్ట్రాన్ సర్క్యులేషన్ ఫ్రీ మొబిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఉండదు. ఆ ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ విధంగా ఇచ్చుకుంటుందో ఇవి సర్క్యులేషన్ అనేది ఫ్రీ మొబిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండదు. అది ఎటు స్ట్రాంగ్ ఎగ్జిస్టెంట్ ఉన్నాయంటే ప్యారలల్గా ఇలాగా పైకి అనేది తిరుగుతుంది. అప్పుడు అది సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అది కరెక్ట్ సర్క్యులేషన్ ఉండడం వల్ల అదే ఇలా కనుక ఉంటే అది యాంటీ ప్యారలల్గా ఉన్నప్పుడు సర్క్యులేషన్ అనేది సరిగా జరగట్లేదు. అది ఆ సర్క్యులేషన్ అనేది రిజిడ్గా ఉండడం వల్ల రిపల్షన్స్ ఆఫ్ ది సర్క్యులేషన్స్ దెన్ ది ఎగ్జిస్టింగ్ ఆఫ్ ది ఆల్కైన్ ట్రిపుల్ బాండ్ ఈస్ ప్యారలల్ టు ది గివెన్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టినప్పుడు ఈ రెండు కూడా సేమ్ డైరెక్షన్స్ అవడం వల్ల ఏమవుతుందండి, అపోనెంట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగానే కంఫర్ట్గా ఉంటుంది. ఇలాగా యాంటీ ప్యారలల్గా మనం ఉండట్లేదు కాబట్టి ఎసిక్లీన్ అనేది తక్కువ వాల్యూ వచ్చింది. ఎందుకంటే ఎసిక్లీన్లో ప్రోటాన్స్ అనేది షీల్డింగ్ జోన్లోకి వచ్చింది కాబట్టి వాల్యూస్ అనేది తక్కువగా వచ్చిందని చెప్తాం. ఓకేనా. అనదర్ వన్ ఈస్ ద అరోమాటిక్ కాంపౌండ్. ఇది అర్థమైంది కదండి, వెరీ ఇంపార్టెంట్. డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు మ్యాటర్ ఎంత రాసినా మీకు మార్క్ సైడ్ కానీ మీకు కనుక కాన్సెప్ట్ అర్థమయ్యి ఈ డయాగ్రామ్స్ కనుక రాయాలి. ఏంటి, ఇది ఎలక్ట్రాన్ క్రౌడ్. ఓకేనా. దిస్ ఈజ్ ద ఎలక్ట్రాన్ క్రౌడ్ అన్నమాట. ఓకేనా. సో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేషన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఓకేనా. సో ఇదంతా సిలిండ్రికల్ షీట్ అన్నమాట. ఈ విధంగా దీనికి షీల్డింగ్ జోన్ రిప్రజెంటేషన్ చేసాం.
ఇదంతా కూడా షీల్డింగ్ జోన్ అని రిప్రజెంటేషన్. ఇది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది డీషీల్డింగ్ జోన్, బయటకు రాదు. ఓకేనా? ఈ విధంగా మన రిప్రజెంటేషన్ చేసి రాస్తే మంచి మార్క్స్ వస్తాయి. కంపల్సరీ ఎస్ఐ క్వశ్చన్, ఎన్ఐసోట్రోపిక్ ఎఫెక్ట్. నెక్స్ట్ వన్ aromatic compound. Next, aromatic compound. Anisotropic effect in aromatic compounds. Aromatic compound గాని చూస్తే aromatic compound లో స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? దీనికి ఇప్పుడు ఇందులో డబుల్ బాండ్స్ అనేవి ఉంటాయి కదండి. అంటే రింగ్ ఏదైతే aromatic రింగ్ కనుక దానికి 3D డైమెన్షన్ కనుక చూస్తే ఈ విధంగా ఎదర వెనకాల కూడా బాండ్స్ అనేవి ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఓకేనా? ఇక్కడ మనకి ఈ టైప్ కాంపౌండ్స్ వచ్చిన తర్వాత దీని మీద ఎలక్ట్రాన్ క్రౌడ్, అంటే ఇక్కడ డబుల్ బాండ్స్ ఉన్నాయి కదండి. డబుల్ బాండ్స్ అన్న తర్వాత ఇందులో ఉన్న ఏదండి, ఇందులో ఉన్న ఈ డబుల్ బాండ్స్ అన్ని కూడా aromatic రింగ్ లో ఉన్న డబుల్ బాండ్స్ అన్ని కూడా ఎలా ఉంటాయి అంటే ఇలాగా రింగ్ లాగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఒక రింగ్ లాగా ఉంటుంది. అంటే 3 డబుల్ బాండ్స్ కూడా కంటిన్యూస్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. కంటిన్యూస్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. కంటిన్యూస్ సర్క్యులేషన్ అనేది జరిగి మనకి ఏమిస్తున్నాయి అంటే చూడండి, ఎలక్ట్రాన్ క్లౌడ్ ఈ విధంగా ఉంటుంది. ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది ఎలక్ట్రాన్ క్లౌడ్ ఇదంతా కూడా షేడెడ్
ఇది మనకి బెంజిన్ రింగ్ అనేది చూస్తే బెంజిన్ రింగ్ మీద పైన కింద ఇది అప్పర్, ఇది లోయర్ ఎలక్ట్రాన్ క్లౌడ్, అప్పర్ అండ్ లోయర్ ఎలక్ట్రాన్ క్లౌడ్. ఇది రింగ్ కరెంట్, రింగ్ ఇన్నర్ రింగ్, దీన్నే రింగ్ కరెంట్ అని కూడా అంటారు. వీటిని ఏమంటారంటే రింగ్ కరెంట్. రింగ్ కరెంట్ అని ఎందుకంటామంటే ఇక్కడ ఏదైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో బెంజిన్ రింగ్ లో 6 ఎలక్ట్రాన్స్ కంటిన్యూస్ డీలోకలైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. కంటిన్యూస్ డీలోకలైజేషన్ అనేది జరిగి ఇన్నర్ రింగ్, దాన్నే ఆమ్స్ట్రాంగ్ ఇన్నర్ సైకిల్ అని కూడా అన్నారు. కంటిన్యూస్ డీలోకలైజేషన్ అనేది జరిగి ఒక రింగ్ ఫామ్ చేస్తుంది. ఆ రింగ్ని మనం ఏంటంటే ఆమ్స్ట్రాంగ్ ఇన్నర్ సైకిల్ అని కూడా అనొచ్చు. ఆమ్స్ట్రాంగ్ ఇన్నర్ సైకిల్ అని కూడా అనొచ్చు అన్నమాట. అప్పుడు ఆ రింగ్ మనకి ఈ విధంగా పైన కింద ఎలక్ట్రాన్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఇందులో ప్రోటాన్స్ చూస్తే ప్రోటాన్స్ ఇలా బయటికి రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే డీ షీల్డింగ్ జోన్లోకి వస్తాయి. ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే డీ షీల్డింగ్ జోన్లోకి వస్తాయి. సో ఇది ఇప్పుడు ఏమవుతుందండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈఎంఎఫ్. ఇది జనరేటెడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా. ఇప్పుడు మనకి ప్రోటాన్స్ ఎందులో వచ్చాయి, ఇది షీల్డింగ్ జోన్, ఇది షీల్డింగ్ జోన్. ఇది షీల్డింగ్ జోన్, షీల్డింగ్ జోన్. ఓకేనా. ఇదేంటంటే ఇప్పుడు డీ షీల్డింగ్ జోన్. డీ షీల్డింగ్ జోన్. షీల్డింగ్ జోన్ లోకి ఎప్పుడైతే ప్రోటాన్స్ వచ్చాయో దట్ ప్రోటాన్స్ ఆర్ ఇన్ రిచ్ ఎలక్ట్రాన్. కాబట్టి ప్రోటాన్స్ ఏవి కూడా షీల్డింగ్ జోన్ లో లేవు. ఎక్కడ ఉన్నాయి, డీ షీల్డింగ్ జోన్ లో ఉన్నాయి. సో కాబట్టి ఇది ఏమవుతుందండి, సో ఇక్కడ ప్రోటాన్స్ ఇట్ షోస్ ద హయ్యర్ వాల్యూ. ఎందుకన్నా హయ్యర్ వాల్యూ అంటే ఇక్కడ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంతా కూడా రింగ్ కరెంట్. రింగ్ కరెంట్ అంటే కంటిన్యూస్ డీలోకలైజేషన్ వల్ల హై జనరేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఇది దీని దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ డెన్సిటీ కూడా లాగేసుకుంటుంది అనమాట, అట్రాక్ట్ చేసుకుంటుంది. అప్పుడు దీని దగ్గర వెరీ పూర్ ఎలక్ట్రాన్ డెన్సిటీ. సో దట్స్ వై ఇట్స్ హ్యావింగ్ ద వెరీ లో electron density. D shielding zone, it shows the higher value 6.8 నుండి 7.8 వరకు చూపిస్తున్నాను. ఓకేనా. లాంబ్డా వాల్యూ 6.8 నుంచి 7.8 వరకు చూపిస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ aromatic. ఓకేనా. సో అనిసోట్రోపిక్ ఎఫెక్ట్ ఆల్కీన్స్, ఆల్కైన్స్, aromatic కాంపౌండ్స్, అలాగే కార్బొనైల్ కాంపౌండ్స్ కూడా చెప్పొచ్చు. కార్బొనైల్ కాంపౌండ్స్ లో కూడా ఇక్కడ ప్రోటాన్ వాల్యూ ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఎప్పుడు కూడా ఇక్కడ ఉంటుంది. ఇలా ఇక్కడ ఆక్సిజన్ ఎఫెక్ట్, నెక్స్ట్ అనిసోట్రోపిక్ ఎఫెక్ట్. ఇది అనిసోట్రోపిక్ ఎఫెక్ట్. ఇప్పుడు దీని కనుక చూస్తే ఈ ప్రోటాన్ ఆల్కిన్ ప్రోటాన్ ఏదైతే ఉందో ఆల్డిహైడ్ ప్రోటాన్ షోస్ ది హయ్యర్ వాల్యూ. ఈ ప్రోటాన్ అనేది షోస్ ది హయ్యర్ వాల్యూ. ఎంత అంటే 10.5 నుంచి 11.5 వరకు చూపిస్తున్నాను. ఎందుకని హయ్యర్ వాల్యూ అంటే ఒకటి ఎలక్ట్రోనెగటివిటీ ఎఫెక్ట్. ఆక్సిజన్ ఉంది, దీనికి హెచ్సిఎన్గా, దీనికి కార్బన్ హెచ్సిఎన్గా ఆక్సిజన్ ఉంది. అలాగే ఇక్కడ అనిసోట్రోపిక్ ఎఫెక్ట్. రెండు ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చూపించడం వల్ల ఇట్ షోస్ ది హయ్యర్ వాల్యూ. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ కెమికల్ షిఫ్ట్ ఇన్ అనిసోట్రోపిక్ ఎఫెక్ట్. సో అనిసోట్రోపిక్ ఎఫెక్ట్ అనేది
వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో కాబట్టి ఈ డయాగ్రామ్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకు చెప్పినవి కూడా కంపల్సరీ రాస్తే, ఏదైనా 2 రాయాలి కంపల్సరీ, 2 రాస్తే కనుక మీకు మంచి మార్క్స్ పడతాయి. ఓకేనండి? థ్యాంక్ యూ.